ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి అంతర్జాతీయ ఓజోన్ పొర దినోత్సవం. ఇట్ మీన్స్ ఇంటర్నేషనల్ ఓజోన్ లేయర్ డే. ఓజోన్ లేయర్ గురించి మనకు తెలిసిందే. సూర్యుడికి భూమికి మధ్య ఓజోన్ లేయర్ ఉంటుంది. విషకిరణాలు మన డైరెక్ట్ చర్మం మీద తాకకుండా ఇప్పుడు ఆ హెలికాప్టర్స్ వల్ల, రాకెట్స్ వల్ల, జెట్స్ వల్ల, మనకి ఏరోప్లేన్స్ వల్ల ఓజోన్కి అయితే హోల్ పడుతుంది. సో దానివల్ల మనకు డైరెక్ట్గా అల్ట్రావైలెట్ రేస్ భూమి మీద రావడం, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం అండ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్లో మళ్ళీ కార్బన్ మోనాక్సైడ్ ఇంకోటి ఉంటుంది. అది ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఓజోన్ దానికి పర్యావరణానికి భంగం కలగడం ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఓజోన్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ O3 అనమాట. అంటే 3 ఆక్సైడ్లు కలిస్తే O3 అవుతుంది. ఇది వాటర్తో కలిస్తే వేరే ఉంటుంది, ఎయిర్తో కలిస్తే వేరే ఉంటుంది. ఇట్లా కెమికల్స్ ఒక్కొక్క దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇది ఓజోన్ ఈజ్ ఆల్సో ఏ కెమికల్ లేయర్. అందుకనే దానికి తూట్లు పడుతున్నాయి అనమాట. మామూలుగా ఈ గ్యాసెస్ అన్నీ వెళ్ళి దానికి హోల్స్ చేసేస్తున్నాయి. మామూలుగా కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, లేదంటే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, ఇలాంటి విషవాయువులు ఏదైతే ఉంటాయో కొన్ని, వాటి వల్ల కూడా దానికి హాని అయితే కలుగుతుంది. ఓజోన్కి ఒక ప్రత్యేకమైన ఉన్నదన్నమాట. అదేంటంటే ఎప్పుడైతే అది తూట్లు పడుతుంటాయో ఆటోమేటిక్గా అదైతే అదంతకదే ఎక్స్పాండ్ అయ్యి కలిసిపోతుంటుంది అనమాట. అందుకనే మన భూమి ఇన్నాళ్ళు సురక్షితంగా ఉంది. కానీ ఈ మధ్య విషవాయువులు ఎక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే అది కలిసిపోవడం పక్కన పెడితే ఇంకెక్కువ తూట్లు పడుతున్నాయి అనమాట. దానికి ఓజోన్ లేయర్ పెట్టిందే ఇప్పుడు మనకే గాడ్ ఏదైనా క్రియేట్ చేశారంటే మన మంచి కోసం చేస్తారు అన్నమాట. ఓజోన్ లేయర్ పెట్టింది ఎందుకు? భూమి నుంచి సూర్యుడి నుంచి మన మీదకి డైరెక్ట్ విషవాయువులు రావకుండా కాపాడ్డాక అనమాట. అట్లా ఓజోన్ లేయర్ మనమే పాడు చేసుకుంటున్నాము, మనమే లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నాము. పర్యావరణం ఎంతసేపైనా మనం ప్రేమగా చూసుకుంటేనే మనకు అన్నీ ఇచ్చింది. పర్యావరణం ఒకసారి మనమే ప్రతాపం చూపించడం మొదలెట్టిందంటే మనం దానికి సరిపోం అనమాట. లైక్ వాటర్ కావచ్చు, ఫైర్ కావచ్చు, ఎర్త్ కావచ్చు, స్కై కావచ్చు, ఎయిర్ కావచ్చు. ఈ 5 కనుక మనమే ప్రతాపం చూపించినంటే మనం తట్టుకోవడం మన వల్ల కాదు. మనకి అయితే పెద్ద బలవంతం మన ఫీలింగ్. ప్రకృతి మన ముందు మన చిన్న ప్రాణులు అన్నమాట అంతే. సో ఇక్కడి నుంచి ఓజోన్ లేయర్ని రక్షిస్తారని చెప్పి, పర్యావరణం కాపాడతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతర్జాతీయ ఓజోన్ లేయర్ శుభాకాంక్షలు అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.